హలో! హాయ్ అండి. నేను మళ్ళీ ఫస్ట్ టైము సున్నుండలు ట్రై చేశానండి. అంటే నేను ఇంతకుముందు గూడా చేశానండి. అంటే ఒక 2-3 ఇయర్స్ ముందర ట్రై చేశా గానీ, కానీ నాకు సేమ్ ప్రాసెస్‌లోనే చేశాను. కానీ నాకు ఆ లడ్డూలాగా అస్సలు రాలేదు. సో, ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి స్నాక్స్ అది ఇవ్వడానికి బావుంటుంది హెల్తీగా అనేసి నేనైతే మళ్ళీ ట్రై చేశానండి. అండ్ ఈసారి మీరిక్కడ చూసారు కదా వీడియోలో. సో, సున్నుండలు చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. టేస్ట్ గూడా చాలా బావున్నాయి. అండ్ ఈ సున్నుండలు చేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. సో, ఫస్ట్ టైమ్ ఎవరన్నా చేస్తుంటే వాళ్ళు గూడా ఖచ్చితంగా ట్రై చేస్తే చాలా బాగా వచ్చేస్తాయి ఫస్ట్ టైమ్‌కే. నేను ఎప్పుడన్నా ఫస్ట్ టైమ్ స్వీట్స్ కానీ, లేదు అంటే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసినప్పుడు నాకు క్వాంటిటీలో బాగా కన్‌ఫ్యూజన్ అండి. అంటే వాటర్ గానీ, ఘీ గానీ, జాగరీ గానీ, లేదు అంటే డాల్ గానీ ఎన్ని వేయాల అనేసి. కానీ దిస్ టైము చాలా పర్ఫెక్ట్‌గా వేశాను. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. సో, నేను ఉద్దిబ్యాళ్ళు అండ్ అలాగే జాగరీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. సో, ఉద్దిబ్యాళ్ళని కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసేసి చల్లారిపిచ్చాక జాగరీ, ఉద్దిబ్యాళ్ళు గ్రైండ్ చేసేసి నెయ్యి వేస్తూ లడ్డూలాగా చేశానండి. నిజంగా చాలా బాగా టేస్టీగా వచ్చాయండి. మీలో ఎవరన్నా నాలాగే సున్నుండలు ఫస్ట్ టైమ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. పిల్లలకు గూడా చాలా బాగా నచ్చుతాయండి. చాలా హెల్తీ కూడా సున్నుండలు.